మోడీ గారు నిన్న మాట్లాడుతూ భవిష్యత్తులో వేవ్స్ అవార్డ్స్ కూడా ఇస్తాం, అంటే ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ సంబంధించి భవిష్యత్తులో ఇలా ఆడియో విజువల్ ఎవరైతే కొత్తగా క్రియేటివ్గా చేశారో, స్టోరీ టెల్లింగ్ కావచ్చు, ఒక విజువల్ ఎఫెక్ట్ కావచ్చు, అంటే ఒక మంచి ఎడిటింగ్ కావచ్చు, ఏదైనా సరే ఆడియో విజువల్ ఎఫెక్ట్తో మంచి కంటెంట్, ఒరిజినల్ కంటెంట్ క్రియేట్ చేసిన వాళ్ళకి చాలా గుర్తింపు ఇవ్వాలని చెప్పి భారతదేశం అనుకుంటుందన్నమాట. క్రియేటివ్ ఎకానమీ లేదా క్రియేటివ్ కంటెంట్ అనేది భారతదేశంలో చాలా పెరిగిపోతుందంట. 2030 నాటికి దాదాపు ఇది $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అవుద్దంట. కరెంట్లీ అంటే ఇప్పుడు ఈ క్రియేటివ్ కంటెంట్, క్రియేటివ్ ఎకానమీ అనేది దాదాపు $350 బిలియన్ ఉందంట. ఇండియాలో మనం చూస్తే కనుక డిజిటల్ క్రియేటర్స్ ఎవరైతే యూట్యూబ్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్ వీడియోస్, ఇలా డిజిటల్ క్రియేటర్స్ అంటే కొంచెం 1000 మంది సబ్స్క్రైబర్స్ దాటిన డిజిటల్ క్రియేటర్స్ దాదాపు 2 నుంచి 2.5 మిలియన్స్ ఉన్నారంట. అంటే దాదాపు 20 లక్షల నుంచి 25 లక్షల మంది ఉన్నారంట. ఇంకా బాగా పెరగబోతున్నారంట. 2030 కల్లా వీళ్ళు డబల్ అవ్వబోతున్నారనమాట. ఈ వేవ్స్ 2025 వరల్డ్స్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ 2025 అనేది ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సమ్మిట్ అనమాట. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు, చాలా కంపెనీస్, దాదాపు 10,000 మంది డెలిగేట్స్, 1000 మంది క్రియేటర్స్, దాదాపు 300 కంపెనీస్, 350 స్టార్టప్స్, ఇలా చాలామంది ప్రపంచవ్యాప్తంగా వచ్చారంట.